నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 జూలై మాస 21వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలలో మేషరాశి వారికి గోచార ఫలితం ఈరోజు ఎలా ఉంటుంది అంటే కనుక, మేషరాశిని అనుసరించి చంద్రుడు ఈరోజు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. రోహిణీ నక్షత్ర అధిపతి చంద్రుడు. ఈ సంచారం మేషరాశి నుంచి ద్వితీయంలో జరుగుతున్నది. ఆల్రెడీ ద్వితీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. ఇక తృతీయంలో గురువు, చతుర్థంలో బుధుడు, పంచమంలో కుజకేతువులు, 11లో రాహువు, 12లో వక్రించిన శని సంచారం చేస్తున్నారు. ఇది ఖగోళంలో కూడా ఈ మేషరాశిని అనుసరించి మిగతా గ్రహాల స్థితిగతులు వీటన్నిటినీ కూడా మేళవించి, ఇక చంద్ర సంచారం ఈరోజు వీరికి ఏ విధమైన ఫలితాలను సూచిస్తుంది, మిగతా గ్రహాల యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా కలిపి ఏ విధంగా ఇస్తుంది అనేది చూద్దాం. ఇక ఈరోజు వ్యాపార ప్రయత్నాలకైతే కనుక ప్రయోజనకరంగా ఉన్న కొత్త వ్యాపారాలకైతే ప్రారంభించడానికి, ముఖ్యంగా విలాస వస్తువులు, కళలు లేదా ఆర్థిక రంగాలకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ రోజున ఉద్యోగాల పరంగా అయితే కనుక సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే పెద్దగా మంచి ఫలితాలు ఉండకపోవచ్చు, అలాగే పెద్ద నష్టాలు కూడా ఉండకపోవచ్చు అనేది సూచిస్తుంది. ఇక కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు లేదా ఉద్యోగ మార్పులు చేయకుండా ప్రస్తుతం చేస్తున్న పనిపైనే దృష్టి పెట్టడం ఎంతైనా మంచిది అనేది సూచిస్తుంది. ఈ రోజున ఇక ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. ఈ రోజున ముఖ్య సూచన ఇది. ఇక ఉద్యోగంలో మార్పులు చేయాలనుకుంటే కనుక ఈరోజు కాకుండా వేరే రోజు చూసుకోవడం ఎంతైనా ఉత్తమంగా గోచరిస్తోంది ఈరోజు గోచారంలో. అయితే ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే చెవి మరియు గొంతు సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఏమైనా ఉంటే కనిపిస్తే ఈరోజు మామూలుగానే అయితే బాగానే ఉంటుంది. వాటికి కొంచెంగా సూచనలు వస్తే కనుక అశ్రద్ధ చేయకండి. ఇక స్నేహితులతో సంతోషంగా గడుపుతారు, ఈరోజు ఉంటారు వారితో. కానీ ఖర్చులు చేయడానికి పూనుకోవద్దు. వారితో జేబు ఖాళీ చేసుకుని ఇంటికి రావాల్సి ఉంటుంది. అది ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి, ఎక్కువ ఖర్చులు సూచిస్తున్నాయి కాబట్టి. ప్రేమ వ్యవహారంలో అపార్థాలకి గురి అవుతారు ఎక్కువగా ప్రేమికులు. ఈరోజు చాలా బిజీగా ఉంటారు, పని ఒత్తిడి కూడా ఉంటుంది. అది కూడా ఒక రకమైన కారణంగా చెప్పచ్చు. అయితే జీవిత భాగస్వామికి మీకు మధ్య కూడా విభేదాలకి ఆస్కారం ఉంది అని సూచిస్తుంది ఈ గోచారం. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా అవాయిడ్ చేయండి. అనవసర చర్చలు కానీ, విభేదాలకు కానీ, వివాదాలకు కానీ, గొడవలకు కానీ కూడా కొంచెం దూరంగా ఉంటే ఈరోజు బాగుంటుంది. ఇక సంబంధాలలో భావోద్వేగాలను జాగ్రత్తగా చూసుకోవడం, అతిగా తినడం లేదా అతిగా సున్నితంగా ఉండకుండా ఉండటం చాలా ముఖ్యంగా చెప్పవచ్చు, సూచిస్తుంది. అయితే వ్యక్తిగత కోరికలు మరియు ఇతరుల అవసరాల మధ్య సమతుల్యతను కాపాడుకోవటం చాలా ముఖ్యం ఈరోజు ఈ మేషరాశి వారికి. ఇక ఆర్థికంగా ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు సూచిస్తున్నాయని ముందే చెప్పుకున్నాము. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అంటే కనుక అధిక భారం, అప్పులు, బెడద ఇవన్నీ కూడా చేయాల్సి రావచ్చు. కాబట్టి ఆర్థిక విషయంలో, ఈ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా దీనిని నియంత్రించాల్సి ఉంటుంది ఎక్కువగా. అది గుర్తుపెట్టుకోవాలి వీరు. విద్యార్థులకైతే కనుక సానుకూలంగానే ఉంటుంది. అయితే ఒక్కరోజులో ఫలితం ఒక్కరోజులోనే అప్రయత్నంగా వచ్చేస్తుంది అనేది కాదు. కష్టపడాలి ఈ మేషరాశి విద్యార్థులు. ఫలితాలు వెంటనే ఉండకపోవచ్చు కాబట్టి దృష్టిని కొనసాగించాల్సి ఉంటుంది. ఈరోజు వరకు అనుకూలం, అంత మాత్రాన అది నిశ్చితంగా ఉండకపోవచ్చు. కాబట్టి దృష్టి ఎల్లవేళలా వీళ్ళు విద్యార్థులు, ఈ మేషరాశి విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఏది ఏమైనా ఈరోజు ముఖ్యంగా
ఆరోగ్యం బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలకు అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకైతే బాగుంటుంది. ఇక మిగతా కుటుంబ విషయాలకి కానీ, ప్రేమికుల విషయాలకు కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సఖ్యతకి కానీ, పెట్టుబడుల విషయాలకి కానీ, ఖర్చుల విషయంలో కానీ, వీటన్నిటిలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు వీరు గౌరీదేవి ఆరాధన, పూజ, ఉమాశంకరుల ప్రార్థన, పూజలు శ్రేయస్కరంగా సూచించడం జరుగుతుంది. ఇది ఈ మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలతలు తక్కువగానే ఉన్నా కానీ వీరు అధిగమిస్తారు. ఈ ఈ ఏరియాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మేషరాశి వారు దూకుడు అనేది తగ్గించండి అంతే. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.